అక్షర అలంకారము గల మీ హృదయం దేవునికి స్తోత్రం. అది దేవునికి ఇష్టం. దేవునికి ఇష్టమైనది ఏంటంట? ఏం అలంకరణ చేసుకోవాలి దేవునికి? దేవునికి ఇష్టమైనది హృదయం. హృదయమందు పాపము నిలచిన ఎడలా నీ మొరను దేవుడు ఆలకించునా. హృదయమందు పాపము నిలచిన ఎడలా నీ మొరను దేవుడు ఆలకుందునా. హల్లెలూయా. మన హృదయంలో పాపం పెట్టుకుంటే దేవుడు మన మొరనంట ఆలోచించినట. అయితే దేవునికి ఇష్టమైనది ఏంటంట? ఈ శరీరమా? ఈ శరీరం కాదు. దేవునికి ఇష్టమైనది ఏంటంట? హృదయం. ఈ హృదయాన్ని చాలా 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 అందంగా మనం మలుచుకోవాలి. మన హృదయంలో ద్వేషాలు, కపటాలు, మోసాలు ఇవన్నీ మనం పెట్టుకొని ఉంటాం. మన హృదయం అంతా చెడిపోయింది. కానీ మనం పైకి ఎలాగుంటాం? నిగినిగినిగినిగిలు ఆడుతూ ఉంటాం. నేరేడికాయలాగా. నేరేడికాయ చూడండి, ఎక్కడున్నా కూడా నలుపైన కూడా అది నిగినిగిలు ఆడుతూ ఉంటుంది. అలాగే మనం కనిపించడం కాదు. నేటి క్రైస్తవులు ఎలా ఉండాలంట? జడలల్లుకుని ఎలాగ ఉండాలన్నారా భక్తుడు? అంటే ఇప్పుడు డిఫరెంట్ జడలు వేసుకునే వాళ్ళు ఉన్నారు. డిఫరెంట్. ఆ తర్వాత విలువ కలిగిన వస్త్రాలు. అంటే మీరు కాదులే, కొన్ని చోట్ల చెప్తున్నాను. మనందరం అంత ప్రభులోకి రాలేదు, మనకు అది ఒప్పుకోవడం. హల్లెలూయా. విలువ కలిగిన వస్త్రాలు, వెలగలిగిన వస్త్రాలు అంట. వెలగలిగి నీ చీర ఎంతమ్మా? 10,000 నా చీర. నీ చేతి పెట్టుకున్న రింగ్ ఎంతమ్మా? నా చేతి పెట్టుకున్న రింగ్ 50,000. అంటే మనిషి సమాజంలో, సొసైటీలో గొప్పగా ఘనంగా కనపడాలని చెప్పి దేహం మీద ఎన్నెన్నో అలంకరణలు, నక్లీస్ అని, చెవులకని, మొక్కులకని, బ్రాస్లెట్లని, రకరకాలుగా మనం చూస్తూ ఉంటాం. నేను చూస్తూ ఉంటాను ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడల్లా. ఎవరైనా ఓవర్ బిల్డప్ మేకప్ వేసుకున్నారనుకో ఆమె చూస్తారు, మనసులో అనుకుంటారు. అప్పుడు అనుకుంటారు, కట్టెలపై నీ శరీరం కనిపించదు, గంటకు మళ్ళీ అది మట్టిలోనే పెట్టిన నీ తల్లి కూడా నేను గుర్తించగల నాయన. ఈ అలంకరణ దేనికి నీకు? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అందము మోసం చేస్తుంది, సౌందర్యం వ్యర్థమని. అయితే ఈ జడలేంటి, ఈ మేకప్లేంటి, ఈ లిప్టిక్లేంటి, ఈ గొంతుకు కూడా కనపడకుండా డైమండ్ జూకా కొన్ని షాపులు ఉన్నాయి కదా, ఈ గొంతుకి ఏడు నుంచి ఏడ కనపడకుండా పెట్టుకుంటూ పోతూ ఉంటాం. రేపు చచ్చిపోయిన తర్వాత మన వడ్డీ మీద 10 లక్షలు కాదు, ఒక 50 కోట్ల రూపాయల బంగారం మనకు ఉందనుకోండి. ఆ 1 కోటి రూపాయల బంగారాన్ని మన దేహం మీద పెట్టి సమాధి కార్యక్రమం తీసుకెళ్తారా? తీసుకెళ్ళకుండా ఏం చేస్తారంట? ముక్కు కూడా పీకేసుకుని పంపిస్తారు. దేవునికి స్తోత్రం. ఎందుకని? అది మట్టిలో పోద్ది కదా అది. కానీ ఇప్పుడు నీ ఒంటి మీద ఉన్న బంగారాన్ని చూసుకొని దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాం. నీ ఒంటి మీద ఉన్న నగలను చూసుకొని దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాం. మనం ఒక కార్యక్రమానికి అటెండ్ అవ్వాలి, మనం పిలుస్తున్నారు. ఆ కార్యక్రమానికి మనం వెళ్ళాలి అంటే మనం ఎలా ఉండాలి? అంటే అక్కడ గొప్ప వాళ్ళు వస్తారు కాబట్టి మనం కూడా గొప్పగా ఉండాలా? మనం ఎలా ఉండాలి? మన దేవునికి ఇష్టంగా ఉండాలి. ఎక్కడున్నా కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి వెలపడే అలంకారం ప్రమాదం, పెను ప్రమాదం. మనకి లోపల అంతరంగ పురుషుడైన హృదయాన్ని అలంకరణ చేసుకుంటే మన జీవితాలు ధన్యకరంగా మారుతాయి. నువ్వు ఏ స్థలంలో ఉన్నా కూడా అబ్బా దేవుని బిడ్డ అంటే వీళ్ళు. హల్లెలూయా. అంటే మన దగ్గర బంగారం ఉంటేనే మనకి విలువ, మనం వెలగలిగిన చీరలు కట్టుకుంటేనే మనకి విలువ, మనం ఖరీదైన బట్టలు కట్టుకొని మేకప్ వేసుకుంటేనే మనకి విలువ. మనుషుల దృష్టిలో విలువైన చేస్తే దేవుని దృష్టికి అసహ్యం అంట. మనుషుల దృష్టిలో మనము పేరు ప్రఖ్యాతులు గాంచే విషయాల్లో మనం ఆసక్తి కలిగిన వారమైతే దేవుని దృష్టికి మనము దోషులుగా కనబడతామంట. సో సింపుల్, నేను న్యాచురల్ బ్యూటీ, నేను దేవుడిచ్చిన అందమైనది. నా అందానికి వేరొక అందాన్ని నేను యాడ్ చేయాల్సిన పని లేదు. హల్లెలూయా. మనం అలాగా దేవుని సన్నిధిలో ఈ అలంకరణ చేసుకునే విషయంలో నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే, ఎగ్జాక్ట్గా నువ్వు కరెక్ట్గా దేవుని బిడ్డవైతే అలంకరణ చూస్తే నీకు భయం వేస్తుంది. నాకెందుకు అందం,
మనకు అందమైన ప్రదేశం ఎక్కడ దేవుడు ఇచ్చాడంట? సియోను పట్టణం, పరలోక పట్టణం. ఆ పట్టణంలో ఇప్పుడు మనందరం ఇక్కడ బంగారం పెట్టుకుంటున్నాం కదా. బంగారం ఆ పిల్లకి ఏం పెడతా, పిల్లడికి ఏం పెడతావు? అయా కనీసం మనలో తాడని చెప్పివా? అవి ఇట్ట రకరకాలు కడుక్కుంటూ ఉంటాం. కానీ ఈ బంగారం, ఈ వజ్రాలు, ఈ రత్నాలు, ఈ మాణిక్యాలు, ఈ వైడూర్యాలు ఇవన్నీ కూడా పరలోక పట్టణంలో దేవుడు ఎక్కడ పెట్టాడంట? మన కాళ్ళ కింద పెట్టాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం కాళ్ళ కింద మనందరికి తారు రోడ్లు వేస్తున్నారు, తారు రోడ్లు వేస్తున్నారు. పరలోక పట్టణంలో మన కోసం దేవుడు సువర్ణ వీధులలో నడిపించుచున్నావా నా యేసయ్యా, సువర్ణ వీధులలో నడిపించుచున్నావా నా యేసయ్యా, సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదనే నా జీవితం అమర్చుచున్నారు, నీ మీదనే నా జీవితం అమర్చుచున్నారు, సియోనులో స్థిరమైన పునాది నీవు. హల్లెలూయా. అక్కడికి నీ రెండు తాళ్ళు పేట దేవుని రాజ్యంలోకి తీసుకెళ్ళదు. నువ్వు చేతికి పెట్టుకున్న ఉంగరాలు పరలోక రాజ్యంలోకి తీసుకెళ్ళదు. నీ విలువ కలిగిన వెలగలిగిన వస్త్రాలు దేవుని సన్నిధికి తీసుకెళ్ళవు. నీ మేకప్లు దేవుని సన్నిధికి తీసుకెళ్ళవు. నీ లిప్టిక్లు దేవుని సన్నిధికి తీసుకెళ్ళవు. నీకు లేనిపోని అంగులు, కొత్త కొత్త అంగులు, అదని ఇదని ఇదని అదని ఇదని క్యాన్సర్ వచ్చేలాగా మన శరీరాన్ని పాడు చేసుకుంటున్నాం. హల్లెలూయా. క్యాన్సర్ వ్యాధికి గురయ్యేలాగా మన దేహాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. కాబట్టి దేవుడు అంటున్నాడు, మిగులు కలిగిన వెలగలిగిన వస్త్రాలకి నీవు దూరంగా ఉండు. సో నా దగ్గర అంత డబ్బు ఉంది, లక్ష రూపాయలకి ఆ సామర్థ్యం కలిగిన చీర కొనుక్కోగలిగిన సామర్థ్యం, బట్టలు వేసుకోగలిగిన సామర్థ్యం మనకు ఉంది. అయితే ఇప్పుడు ఆ ₹1,00,000 మన దగ్గర ఉన్నాయని చెప్పి మనం వ్యర్థంగా దాన్ని ఖర్చు పెట్టారా? ఆ ₹1,00,000 దేవుని పనికి ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం. ₹1,00,000 పెట్టి చీర కొంటున్నాం కదా, ఆ ₹1,00,000 పెట్టి చీర కొనే కన్నా సింపుల్ గా ఒక 2,000 చీర కొనుక్కొని మిగతా డబ్బులు నీ పిల్లలకో లేకపోతే దేవునికో దానికి ఉపయోగించుకుంటే దేవుడు మెచ్చుకుంటాడు. మన లోకంలో ఒక సామెత ఉంది కదా, ఇంటికి పెట్టిన డబ్బులు బట్టకి పెట్టిన డబ్బులు తిరిగి రావంట. ఇంటికి చూడండి, మన ఇంటికి ఎంత అలంకరణ చేసినా ఇల్లేమనిది ఇంకా చేయనిది. మన ఒంటికి పెట్టుకునే అలంకరణ కూడా అంటా ఉంటారు కదా, కిషోర్ అంటాడు ఇంట్లో, కిషోర్ అంట నాకేంటి అసలు సోమవారం ఒక డ్రెస్ కావాలి, మంగళవారం ఒక డ్రెస్ కావాలి, పొద్దున పూట ఒక డ్రెస్ కావాలి, మధ్యాహ్నం ఒక డ్రెస్ కావాలి, వెరైటీ నాకు డ్రెస్సులు కావాలి. పత్తాకలు వేసుకున్న బట్టలు ఎవడు వేసుకుంటాడు? తీసిపడి అనేవాళ్ళు ఉన్నారు ఈ రోజు. హల్లెలూయా. డబ్బులన్నీ కూడా బట్టలకే వ్యక్తంగా ఖర్చు పెట్టుకునే స్త్రీలు పురుషులు ఉన్నారు. ఎందుకయ్యా దేవుడు ఇచ్చిన 4 జతలు 3 జతలు చాలు. అసలు మీరు వాళ్ళ చీర లేకపోతే నిద్ర పడతంట. మీరు ఓపిక ఏంటంటే ఓకే రైట్, ఈ చీర వచ్చింది. హల్లెలూయా. అంటే పై నుండి కింద నాకు ఏం కావాలి? అదే 2-3 చీరలు అనుకో, ఎప్పుడు కట్టి మరదేసి కట్టి ఈ చీరలే కడుతున్నాను నేను. నాకు నిండుగా బీరువా ఉంటే తృప్తి. కొంతమందికి ఇదొక అనర్థానికి గురైన మార్గం. ఇది మన కలర్కి మ్యాచింగ్ అయ్యి మనం బెదలు కొట్టేయి ఎన్నెన్నో కట్టుకుంటాం. వాస్తవానికి దేవుడు నేను అలా ఉండమని, దేవుడు నేను అందం వ్యర్థం, ఆ అందం కోసం నీ ధనాన్ని వ్యర్థం చేసుకోవద్దు, ఆ అందం కోసం నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు, ఆ సౌందర్యం కోసం నీవు అప్పుల్లో పడొద్దు. జాగ్రత్తగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది.
మన అందం ముఖ్యమా, దేవునికి మన గుణం ముఖ్యమా? గుణము ముఖ్యం. చూడండి, సామెతల గ్రంథంలో 11వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట ఉంది. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 22వ వచనం. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మి వంటిదంట. హల్లెలూయా. ఇది ఇద్దరికి వర్తించింది, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. ఇప్పుడు దేవుడు మనకి అందాన్ని ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, కానీ మన దగ్గర వివేకం లేదు. వివేకం లేకపోతే ఒక పందికి ముక్కు పెట్టామనుకోండి, ఒక కమ్మి పెట్టాము, ముక్కు పుడక లాంటిది, బంగారపు కమ్మి పెట్టాం. ఇప్పుడు ఆ పంది అందంగా కనిపించిందా? ఎప్పుడైనా పెట్టి చూడండి. ఆ దానికి ఎంత విలువ కలిగిన బంగారం పెట్టినా, ఒక దొరగారంట రోడ్డు మీదకి వెళ్తా ఉంటే ఒక పంది కనపడిందంట. ఓ, ఆయన ఫారెన్ నుండి వచ్చిన త్వర, అది ఎంత ముద్దుగా ఉంది ఈ పంది అని చెప్పి ఆ పందిని తీసుకొని కారు ఎప్పించుకున్నాడంట. ఆయన కారు ఎప్పించుకొని దాన్ని వెంటనే ఒక స్విమ్మింగ్ పూల్ కాడికి తీసుకెళ్ళండి. ఆ పందిని తీసుకెళ్ళి ఆ పందిని స్విమ్మింగ్ పూల్ చేసేటంట. అది అటు ఇటు తిరిగిందంట. దాని మీద ఉన్న బురదంతా పోయిందంట. అప్పుడు ఆయన దానికోసం వెరైటీ సబ్బులు కొనుక్కొచ్చి బాగా పందిని పైనుండి కిందకి రుద్ది శుభ్రం చేశాడంట. పందంట తెల్లగా వచ్చిందంట. తెల్లగా వచ్చేసరికి అప్పుడు ఆయన అనుకున్నాడు, అబ్బా ఎంత అందంగా ఉందో ఈ పంది, ఎంత తెల్లగా ఉంది అనుకున్నాడంట. వెంటనే దాన్ని తీసుకొని మరలా ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? షాప్కి వెళ్ళంట, బట్టల షాప్కి వెళ్ళంట. దాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ పందికి మెడకు ఒక తాడు వేసుకున్నాడు. ఆయన వెళ్ళి దీనికి తగ్గ బట్టలు ఒకటి చూపించున్నాడంట. వాళ్ళందరూ పైకి కిందకు చూస్తున్నారంట. పందికి బట్టలు కొన్నాడు, ఈడవడు పంది మా కొడుకున్నాడు. వాళ్ళు అనవసరం, అది నాకు ఇష్టమైంది, నేను కొనుక్కున్నాను అన్నాడు. సరే నేను చెప్పి బట్టలు క్లాత్ తెచ్చాను. వెంటనే టైలర్ దగ్గరికి వెళ్ళాడంట. దీని సైజులో దీన్ని కట్ చేసి బట్టలు కుట్టాడంట. వెంటనే ఆయన కూడా సైజులు కట్ చేసి దానికి బట్టలు కుట్టాడంట. ఇక వెంటనే దానికోసం సెంట్లు షాప్కి వెళ్ళాడంట. సెంట్లు కొనుక్కొచ్చాడంట. ఎందుకంటే పంది దగ్గర ఏ వాసన వచ్చింది? సువాసన, మంచి సువాసన వచ్చిందా? ఆ దారి పోతుంటేనే పిచ్చి వాసన వచ్చింది. వెంటనే సెంట్లు బాగా కొట్టించాడంట. ఇప్పుడు దాన్ని కారులో ఎక్కించుకొని ఆ పందితో చెప్తున్నాడంట, ఇది పంది కాదు, దానికి ఒక పేరు కూడా పెట్టుకున్నాడు. ఆయన పంది అని ఎవరైనా పిలిస్తే ఒప్పుకోడంట. దానికి ఒక మంచి ఆయన ఒక ముద్దు పేరు పెట్టుకున్నాడంట. పెట్టుకొని ఆయన అంటున్నాడంట, ఈ రోజు నుంచి నీ స్థానం ఇది, నా పక్కనే కూర్చోవాలి, నువ్వు నాతోనే తినాలి, నా వల్ల కూడా ఉండాలన్నాడంట. దానికి ఏం మాటలు దానికి రావుగా, అది మౌనంగా ఉందంట. దానికి ఏం లేదు, వివేకం లేదు. హల్లెలూయా. దానికి వివేకం లేదు. ఈయన ఎంతో చెప్పాడు. అయితే ఆయన ఒక పెద్ద ఫంక్షన్ హాల్కి పిలిచారట, పార్టీకి పిలిచారట. ఆ పార్టీకి ఆయన వెళ్ళారంట. ఆ పార్టీకి ఆయన వెళ్ళినప్పుడు ఆ కారులో ఉన్న పందిని, నువ్వు ఇక్కడ ఉంటావా లోపలికి వస్తావా అన్నాడంట. అది ఎప్పుడు కదలలేదంట. సరే ఏడే ఉండిద్దిరా చెప్పి కారులో పెట్టేసి కారుకి డోర్ వేయకుండా ఆయన లోపల పార్టీకి వెళ్ళాడు.